యేసులో చేసితివి
వాటి సంఖ్య 614, పాత దాంట్లో 601. కొత్త దాంట్లో 614, పాత దాంట్లో 601. హిందీ మే 478. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగిన్. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరెన్, కలువరి సిలువను చేరెన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను, నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా ప్రభు నా మొర వినెను, నా ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. యెహోవా బహుదయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. యెహోవా బహుదయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. సాధువులను కాపాడును, సాధువులను కాపాడును. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మందిరావరణములో నేను యెరూషలేమా నీ మధ్యను,
ఎంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభువులను ప్రేమించి ఈ యొక్క సాయంకాల వేళలో సోదరుడు బాబు, సోదరుడు యాదయ్య, సోదరుడు ఐజక్, మనమ్మ ఉన్నారు అందరు ఇక్కడ. బాబు ఎవరు చేయొద్దండి. సోదరుడు బాబు, ఓకే. సోదరుడు యాదయ్య అందరు వెనకే కూర్చున్నా. తర్వాత ఐజక్ ఎవరు? మనమ్మ, మీరు ముందుకు రండి. కిందకు ముందుకు వస్తే మంచిది. మీరు కూడా ఐజాక్ ఇక్కడ రమ్మ, అక్కడ కూర్చో, నాకు ఎదురు కూర్చో, లైన్లో కూర్చోండి అందరు. వెరీ గుడ్, అక్కడ కూర్చోండి. రైట్, మాట్లాడద్దు. ప్రభువులను ప్రేమించి సాయంకాలం వేళలో బ్యాప్టిజంకి సాక్ష్యం ఇచ్చట కొరకాయ దేవుని మందిరానికి మనల్ని నడిపిస్తూ వచ్చినందుకాయ దేవునికి ఎంత వందనస్తులమై ఉన్నాం. ఈ సాయంకాల వేళలో మరి సోదరుడు బాబు, సోదరు యాదయ్య గారు, సోదరుడు ఐజక్, అదే సమయంలో మనమ్మ గారు మీరు తీర్మానం చేసుకొని బాప్టిజం కొరకే సిద్ధపడుతూ వచ్చినందుకై దేవునికి ఎంత వందనములు. దేవుని వాక్యం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 18, 19 and 20 మనందరం కలిసి చదువుకుందాం. చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటన్నిటి గైకొన్న వలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకాయ. ప్రేమగల తండ్రి, నీకెంతో వందనాలు. ప్రేమించి సాయంకాలం వేళలో బెతనియాలో మాకు ఇచ్చిన సహవాసం బట్టి స్తోత్రాలు ప్రభు. మరి ప్రేమించి వెదక రక్షించుకొని నేను ఆమంది విశ్వాసం నుంచి నీ తనలో పరిచయ చేటుకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడి పాపములు ఒప్పుకొని మనస్సాక్షుద్ధిపరచబడిన వారై బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చట కొరకాయ మా ప్రియులను మీరు సిద్ధపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. సోదరుడు బాబు, సోదరుడు యాదయ్య, సోదరుడు ఐజక్, మనమ్మ సిస్టర్ని బట్టి స్తోత్రాలు. ఈ నలుగురు చేసుకున్న తీర్మానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారి యొక్క తీర్మానం స్థిరపరిచి ఈ సాయంకాల సమయంలో నీటి బాప్తిస్మ సాక్ష్యం ఎవరైంటుండగా మీ సన్ని తోడుగా ఉంచమని, కనిపించిన అంధకార శక్తిని యేసునామమును బంధిస్తూ మీ నామం మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. బాప్టిజం తీసుకునడానికి మరి మీరు ముందుకొచ్చి ఉన్నారు. మీరు చేసుకున్న తీర్మానం బట్టి ప్రభుకి ఎంత వందనస్తులమై ఉన్నాం కదా. సరే, మామూలుగా అయితే అంటే బ్యాప్టిజం అంటే ఏంటి, అర్థం ఏంటంటే వాట్ ఈస్ బ్యాప్టిజం అంటే ముంచుట. బ్యాప్టిజం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ముంచుట. గ్రీకు పదం నుంచి వచ్చింది. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఏమని రాయబడిందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, అందరూ మోషేను బట్టి అవును అందరూ ఒకే ఆత్మసమైన ఒకే ఆహారం భుజించిరి, ఒకే పానము చేసిరి. అంటే మరి ఇక రాయబడిన మాట అదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:2 వచనం, అందరూ మోషే బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. కాబట్టి
బాప్తిస్మం పొందటం అంటే మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారై నీటి బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చుటయే. అంటే మరి దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంటే దేవుడు చెప్పింది చేయటమే ఆజ్ఞను విధేయత చూపటం. మరి దేవుడు చెప్పినాడు కాబట్టి దాన్ని పాటించాలా. చూడండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల ప్రకారం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇయ్యుడని చెప్పినాడు. అంటే బాప్తిస్మం తీసుకోవాలని ప్రభు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయన ఆజ్ఞకు మనం ఏం చేయాలా? విధేయత చూపించాలి. కాబట్టి బాప్టిజం అనేది ఆజ్ఞ, దేవుని వాక్యానుసారమైనది. ఆ తర్వాత బాప్తిజం అనేది మాదిరి చూపించడం, మాదిరి కలిగించడం. మాదిరి అంటే అర్థం ఏంటి? మనకెవరు మాదిరి చూపించారు మొట్టమొదటిసారిగా బాప్తిజం గురించి? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినారు? బాప్టిజం తీసుకున్నాడా లేదా? మత్తయి సువార్త 3వ అధ్యాయం మనకు తెలిసిన వాక్యమే, తీయొద్దు కానీ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు ఏమని రాయబడిందంటే యేసు ప్రభువారు బాప్టిజం తీసుకున్నారు. కాబట్టి బాప్టిజం అనేది మాదిరి అయి ఉంటుంది. మొట్టమొదటిగా బాప్తిజం అనేది ఆజ్ఞ, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి వీరు ఎవరైతే నలుగురు, బాబు గారు, యాదయ్య గారు, ఐజక్, మనమ్మ, మీరు చేసుకున్న తీర్మానాన్ని బట్టి మీరు బాప్టిజం తీసుకుంటున్నారు. మొట్టమొదటిగా మీరు దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నారు అనేది అర్థం. ఇది చాలా గొప్ప సంతోషం. రెండవదిగా మీరు బాప్టిజం తీసుకుంటున్నారంటే మీరు మాదిరి చూపిస్తున్నారు. ఎవరికి మాదిరి అంటే, ఎవరు మనకి మాదిరి చూపించారంటే మొట్టమొదటిగా యేసు ప్రభువారే మాదిరి చూపించినారు. ఆయన బాప్టిజం తీసుకున్నాడు, ఆయన మనకు మాదిరి చూపించాడు, ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన ఏం చేసినాడు? మనకి మాదిరి చూపించినాడు. ఈ రెండు సంగతులు మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆ తర్వాత బాప్టిజం అనేది ఒక గుర్తు అయి ఉంటుంది, ఒక సింబల్, గుర్తు. చూడండి, ఏంటి గుర్తు అంటే మరి చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఐడెంటిఫికేషన్, సూచన, గుర్తు అయి ఉంటుంది. ఏంటి ఐడెంటిఫికేషన్ అంటే మనలో ఉన్న ప్రాచీనమైన స్వభావం పోయి నూతన స్వభావం ధరించుకున్నాం మనం. అదే గుర్తు మనకి. ఎవరిలో బాప్తిసం? యేసుక్రీస్తు ప్రభునందు మనము బాప్తిసం పొందిన వారమై. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడింది? చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం కాబట్టి ఎన్నో వచనం? వెరీ గుడ్ బ్రదర్, చదవండి. 3 నుంచి చదవండి. 3 నుంచి చదివితే అర్థమవుతుంది బ్రదర్. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతున్నామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనం నూతన జన్మం పొందిన వారమై నడుచుకున్నట్లు కాబట్టి ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. యేసు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానాలను చూపిస్తుంది బాప్తిసం. ఏంటి గుర్తంటే పాత స్వభావం అంతా చనిపోయి పాత పురుషుడు మనలో మరణించి ఎవరిని ధరించుకున్నాం? నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నాం, నూతన పురుషుని ధరించుకున్నాం, నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. కాబట్టి పిల్లలు, యవనస్తులు, ఎరా బాప్తిసం అంటే అర్థమేం చెప్పండి? మాకు కాదంకులు అంటారా? బాప్తిసం అంటే మనలో ఉన్న పాత పురుషుడు చనిపోయినాడని అర్థం. అర్థమైందా? ఏందమ్మా చెప్పు. బాప్తిసం అంటే ఏంది? మీలో ఉన్న పాత పురుషుడు, పాత స్వభావం ఏమైంది? చనిపోయింది. ఏమి ముగ్గురు అర్థమైందండి? బాప్తిసం అంటే అర్థం ఏంటి? పాత స్వభావం ఇంకా ఏమైపోయింది? పాత పురుషుడు డైడ్, నూతన స్వభావం ధరించుకున్న వారమై నూతన పురుషుడు మనల్ని నివసిస్తూ నవీనమైన జీవితం జీవించడమే బాప్టిజం అంటే. మొట్టమొదటిగా ఏం చెప్పినాను? ఎరా ఐజక్, బాప్టిజం అంటే మొట్టమొదటిది ఏంటి? ఆజ్ఞ, కమాండ్మెంట్. యాదయ్య గారు, మొట్టమొదటిది ఆజ్ఞ. ఎవరు ఆజ్ఞాపించినారు? యేసు ప్రభువు ఆజ్ఞాపించాడు. ఇది మనుషులు ఆజ్ఞాపిస్తే తీసుకోలే బాప్తిజం. రెండోది ఏంటి చెప్పండి? బాప్తిజం అంటే మాదిరి. ఎవరు మాదిరి మనకి? ఫస్ట్ ఎవరు తీసుకున్నారు బాప్తిజం? యేసు ప్రభువు తీసుకున్నారు, ఆయనే మనకు మాదిరి చూపించినాడు. మూడోది ఏంటి చెప్పండి? బాప్టిజం అనేది ఒక గుర్తు, ఐడెంటిఫికేషన్. ఏంటి ఐడెంటిఫికేషన్? ఓ, ఈ బాప్టిజం తీసుకున్నాడా, ఓకే, ఓ ఈమె బాప్తిజం తీసుకుందా మనమ్మ అంటే ఈమెలో ఉన్న పాత పురుషుడు ఏమైపోయినాడు? చచ్చిపోయినాడు. అమ్మో, కొత్త పురుషుడు, నవీన స్వభావం, నవీన జీవితం, కొత్త జీవితం వచ్చింది అని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి మూడవది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువును నమ్ముకున్న వారంగా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత మనలో ఉన్న పాత పురుషుడు సమాధి భూస్థాపితం చేయబడి
నవీన స్వభావం ధరించుకున్న వారమై ప్రభునందు మనం జీవించే వారం ఉన్నాం. అందుకొరకే బాప్టిజం ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం. రెండోది యేసుక్రీస్తు ప్రభువుతో బాప్తిసం. ఎందుకని? యేసు ప్రభువు ఎలాగున మృతి పొంది సమాధి చేయబడి భూస్థాపన చేయబడి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడో బాప్తిసం కూడా అంతే. మనమును పాపముల విషయమై చనిపోయి నీతి విషయం మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు జీవించున్నాం. మనలో ఉన్న పాత పురుషుడు ఏమైపోయినాడు? పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యం. బాప్తిసం అంటే ఏదో ఆషామాషి కాదు, లేకపోతే రిచువల్ కాదు. రిచువల్ అంటే సాంప్రదాయం కాదు, లేకపోతే చర్చిలో ఈ జాన్ అన్న చూస్తూ ఉన్నాడు మమ్మల్ని, ఫీల్ అవుతాడేమో అని చెప్పి బాప్తిసం తీసుకుంటారు. ఏమనుకుంటాడో తీసుకోకపోతే, ఇన్నాళ్ళ నుంచి బాప్తిసం ఏమి కాదు. బ్యాప్టిజం అనేది మీలో ఉన్న పాత పురుషుడు చచ్చిపోయినాడని అర్థం, అంతే. చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి బ్యాప్టిజం అనేది మనలో ఉన్న పాత పురుషుడు చనిపోయిన స్వభావం ధరించుకున్న వారమై, నూతన స్వభావం ధరించుకున్న వారమై మనం జీవిస్తున్న వారముగా ఉంటూ వచ్చాం. భక్త్ సింగ్ గారు ఆయన చెప్పిన మాట అదే. ఎవరైనా కొత్త వారు భక్తి మందిరంలో కనపడితే ప్రైజ్ లార్డ్ చెప్పగానే ప్రైజ్ లార్డ్ అంటాడు. ప్రైజ్ లార్డ్ అన్న తర్వాత ఆర్ యూ బోర్న్ అగైన్ అనేవాడంట. అంటే నువ్వు తిరిగి జన్మించినావా? తిరిగి జన్మించినావు. న్యూ బోర్న్, నూతన జీవితం, నూతన స్వభావం, అది రక్షించబడిన తర్వాత. 4వదిగా బ్యాప్టిజం అంటే నీలో ఉన్న పాపములకు ఒప్పుదలను చూపిస్తుంది. నీ పాపములను ఒప్పుకొని, కాబట్టి దేవుని వాక్యానుసారంగా పాపక్షమాపణ ముందున వారమై మరి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం 4వది చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిది బాప్టిజం దేవుని యొక్క ఆజ్ఞ. రెండవది బాప్టిజం యేసు ప్రభువు మనకు మాదిరిగా చూపించినాడు మొట్టమొదటి. మూడవదిగా బాప్టిజం అనేది మనకు గుర్తు, పాత స్వభావములు, పాత పురుషుడు చనిపోయినాడని, నవీన స్వభావం ధరించుకున్నామని. 4వదిగా బాప్తిసం అంటే ఏంటంటే మనం బహిరంగంగా సాక్ష్యం చెప్తున్నాం. ఏమని? నా పాపములను యేసు ప్రభు ఏం చేసినాడు? క్షమించేసినాడు. ఆయన ఆ పాపను క్షమించి మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 వచనము, మనుషుల ఎదుట నన్ను, ఆ మాట చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట. కాబట్టి మనుషుల ఎదుట మనం ఒప్పుకున్నా అంటే మనుషులందరి ఎదుట ఒప్పుకున్నాం, అవునా కదా? ఏమి మీ నలుగురు ఇప్పుడు మనుషులు, లోకము అందరి ఎదుట ఒప్పుకున్నారు. ఏమని? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, నా పాపములు క్షమించబడ్డాయి, నేను బాప్టిజం కొరకు సిద్ధపడి ఉన్నానని చెప్పి మనుషులందరి ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే యేసు ప్రభు వాన్ని తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట. బైబిల్లో నికోదేమని ఒక అతను ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎప్పుడు వచ్చినాడు యేసు ప్రభువుని కలుసుకోవడానికి? డే టైం వచ్చిండా, నైట్ టైం వచ్చిండా? ఎప్పుడు వచ్చింది చెప్పండి? మిడ్ నైట్ వచ్చిండు. అర్థమైందా? మిడ్ నైట్ వచ్చిండు యేసు ప్రభు దగ్గరికి. ఎందుకని? నికోదేము ఆయన యూదా మతస్థుడు, ఎంతో మరి ఉన్నతమైన పదవిలో స్థానంలో ఉన్నవాడు. అందరూ మరి అందరి ముందు రాలేడు. రహస్యంగా ఒప్పుకున్నాడు యేసు ప్రభు వారిని. అర్థమైంది? ఎట్లా ఒప్పుకున్నాడమ్మా? రహస్యంగా ఒప్పుకున్నాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి అయ్యా నువ్వు తిరిగి జన్మించాలా. కాబట్టి సిలువ మీద దొంగ కూడా యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? అక్కడే ఒప్పేసుకున్నాడు, అందరి ముందు అక్కడే ఒప్పేసుకున్నాడు. కానీ టైం లేదు. దేనికి టైం లేదు? బాప్తిస్మానికి టైం లేదు. మీకు మంచి టైం దొరికింది ఇప్పుడు. యూ హ్యావ్ ఎ టైమ్ టు విట్నెస్ ద లార్డ్ ఓపెన్లీ. బహిరంగంగా ఒప్పుకోవడానికి మీ నలుగురికి దేవుడు టైం ఇచ్చినాడు ఇప్పుడు. ఇది వండర్ఫుల్ టైం. ఇది అందరికి రాదు ఈ టైం మీకు బై లక్, లేకపోతే అదృష్టంగా, లేకపోతే ఇంకా దేనికో రాలే. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి బాప్తిసం కొరకు సిద్ధపడ్డారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడిగి మాట్లాడిన తర్వాత అది వాక్యం ద్వారా ఒక మాట చూపించి తర్వాత మనం మిమ్మల్ని అందరూ నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తాం. బాప్తిసం ఎవరు తీసుకోవాలి అసలు? సరే, ఇప్పుడు దాకా 4 సంగతులు విన్నామా? మొట్టమొదటిది ఏం చెప్పమ్మా? చెప్పు. బాప్తిసం అంటే ఏంది? దేవుని యొక్క ఆజ్ఞ. రెండోది ఏం చెప్పు? బాప్తిసం ఏం చెప్పు? మాదిరి. ఎవరు చూపించారు మాదిరి? యేసు ప్రభువు వారు. మూడోది బాప్తిసం ఏం చెప్పు? గుర్తు. యేసు ప్రభువు వారు మనకు గుర్తు ఏమంటే పాత స్వభావం తొలగిపోయింది, నూతన స్వభావం ధరించుకున్నాం. 4వది బాప్తిసం అంటే బహిరంగంగా ఒప్పుకోవడం. ఈ 4. ఇప్పుడు మీరు చెప్పాలా 5వది ఎవరు తీసుకోవాలి బాప్తిసం? ఎవరు తీసుకోవాలా బాప్తిసం? ఎవరు బాప్తిసం తీసుకోవాలా? దేవుని వాక్యం ఏమనుందో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, టైం లేదు కాబట్టి ముగిస్తున్నా. మార్కు 16:16, నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమవుతాడు? చదువు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అంతే. నమ్మకపోతే ఏమొస్తుంది? ఓయమ్మ, ఈ శిక్ష తప్పించుకోవడం కంటే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవడం మంచిది. అంతేనా? ఇంకెవరైతే ఇక్కడ బాప్తిసం రక్షించబడలేదో, నీ జీవితంలో మారు మనసు పాపక్షమాపణ లేకపోతే ఇప్పుడైనా తీర్మానం చేసుకో.
చాలా ప్రాముఖ్యం. అయితే బాప్తిసం అనేది నమ్మకుండా తీసుకుంటే బాప్తిసం ఉపయోగం లేదు, నరకానికి పోతాం. బాప్తిసం తీసుకొని నరకానికి పోయామన్న పేరు ఎందుకు చెప్పండి? అందుకనే బాప్తిసం తీసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలి? మనము నమ్మాలా. ఏమని నమ్మాలా? యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా పాపములను క్షమించినాడనే నమ్మిక నీకుంటేనే బాప్తిసం తీసుకోవాలి. రెండోది, ఎవరు బాప్తిసం తీసుకోవాలా? విశ్వాసం ఉంచిన వారు బాప్తిసం తీసుకోవాలా. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 8వ వచనంలో అనేకులు విశ్వాసం వచ్చి బాప్తిసం తీసుకున్నారు. చూపే సమయం లేదు, ముందుకెళ్దాం. అనేకులు విశ్వాసం వచ్చి బాప్తిసం తీసుకున్నారు. విశ్వాసం ఉంచాలా? యేసు దేవుడని విశ్వాసం ఉంచాలి. తీర్మానం చేసుకొని పాపక్షమాపణందు ప్రభునందు తీర్మానం చేసుకొని మన పాపను ఒప్పుకొని రక్షణ మారుమనసు అనుభవంలో ఉండి బాప్తిసం తీసుకోవాలి. మొదటిగా ఎవరు బాప్తిసం తీసుకోవాలన్నా నమ్మి బాప్తిసం తీసుకోవాలి, నమ్మాలి. రెండోదిగా ఎవరు బాప్తిసం తీసుకోవాలా? విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకోవాలి. మూడోదిగా అసలు ఎవరు బాప్తిసం తీసుకోవాలా? మూడోదిగా దేవుని వాక్యం ఏమని రాయబడింది తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి. మార్కు సువార్త తీసిన వారు ట్రక్మని చదవండి, 1:6. యోహాను కాదు మార్కు సువార్త 5వ వచనం చివరిలో ఉంటుంది. అంతటా యూదా దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని ఎదుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు. కాబట్టి మూడోది ఎవరు బాప్తిసం తీసుకోవాలమ్మా? ఎవరు తీసుకోవాలండి? పాపములు ఒప్పుకోవాలా? ఒప్పుకున్నారా ముగ్గురు? మీరు ముగ్గురు ఒప్పుకున్నారా? ఏదేనా ఏమ్మా సిస్టర్ ఒప్పుకున్నావు? ఒప్పుకోకపోతే బాప్తిసం ఇయ్యం. ముసుకేసుకో తల మీద. పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలా. మొట్టమొదటిగా ఎవరు బాప్తిసం తీసుకోవాలా? నమ్మిన వారే బాప్తిసం తీసుకోవాలా. రెండోది ఎవరు బాప్తిసం తీసుకోవాలా? విశ్వాసం ఉంచిన వాళ్ళే బాప్తిసం తీసుకోవాలా. మూడోది ఎవరు బాప్తిసం తీసుకోవాలా? పాపములు ఒప్పుకున్న వారే బాప్తిసం తీసుకోవాలా. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం ఏమనుందంటే, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం తీసుకున్నారంట. ఇది కూడా ఇంపార్టెంటే. 4వది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చదవండి. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు ఏం పొందినారంట? అది బాప్తిజం తీసుకున్నారు. ఎవరు? 4వది ఎవరు బాప్తిజం తీసుకోవాలా? వాక్యమును అంగీకరించాలా. చాలామంది బాప్తిజం తీసుకుంటారు కానీ వాక్యమును అంగీకరించరు, వాక్యముకు లోబడరు. బాప్తిజం తీసుకున్న తర్వాత వాక్యం బైబిల్ పక్కన పెడతారు, బూజు పట్టిపోతుంది, దుమ్ము పట్టిపోతుంది. ప్రార్థన చేసుకోరు, మందిరానికి సక్రమంగా రారు. నువ్వు దేవుణ్ణి మోసం చేసి బాప్తిజం తీసుకుంటే దేవుడు ఒప్పుకోడు. అందుకనే వాక్యమును అంగీకరించాలి. వాక్యమును అంగీకరించి బాప్తిజం తీసుకొని దేవుని విశ్వాసం నుంచి ప్రభు కొరకు నమ్మకంగా జీవించదురుగా. చివరికి ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుకుందాం ప్లీజ్. 3:27 చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును, ఎంత మంచి మాట. బాప్తిసం ఎవరు పొందాలి తెలుసా? 4వది క్రీస్తును ధరించుకున్నవారు బాప్తిసం పొందాలా. అర్థమైందా? లోకాన్ని ధరించుకున్నవారు కాదు, క్రీస్తును ధరించుకున్నవారు. ఏమని? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని వాక్యం అంగీకరించి విశ్వాసం ఉంచి నమ్మి, మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నా, నమ్మిన వారు మాత్రమే, విశ్వసించిన వారు మాత్రమే. ఆ తర్వాత 3వది ఏంటి? పాపములు ఒప్పుకున్నవారు మాత్రమే. తర్వాత 4వది వాక్యమును అంగీకరించిన వారు మాత్రమే. 5వది చివరిది క్రీస్తుని ఎవరు ఏం చేసుకోవాలా? ధరించుకున్నవారం. క్రీస్తుని, అవును మేము క్రీస్తుని కలిగి ఉన్నాం, యేసునందు విశ్వాసం ఉంచాం. కాబట్టి మొట్టమొదటిగా బాప్తిజం అంటే ఏంటో చూశారు, మీకు అర్థమైపోయింది. తర్వాత రెండోదిగా అసలు ఎవరు బాప్తిజం తీసుకోవాలో విన్నారు. ఇంతకుముందు క్లాసెస్ మీకు తీసుకుని ఉంటారు అన్నవాళ్ళు, వాక్యం ద్వారా మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే కొత్త ఏం కాదు. అయితే మరొకసారి ఇప్పుడు మరికొద్దిసేపట్లో నీటి బాప్తిజం సాక్ష్యం ఇవ్వబోతున్నారు కాబట్టి మరొకసారి తీర్మానం చేసుకోండి, మరొకసారి ప్రభు దగ్గర ఒప్పుకోండి, మరొకసారి చివరిసారి ఇది. నమ్మినావా? విశ్వాసం ఉంచినావా? వాక్యమును అంగీకరించినావా? పాపములు ఒప్పుకున్నావా? చివరిగా క్రీస్తును ధరించుకున్నావా? బాప్టిజం తీసుకున్న తర్వాత లోకాన్ని ప్రేమించకుండా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. దేమ ఇహలోకమును స్నేహించి ఎవరిని విడిచిపెళ్ళిపోయాడు? దేవుని కాదు. బైబిల్ ఏముంది? పౌలు దేమ ఇహలోకమును స్నేహించి ఎవరిని విడిచి వెళ్ళిపోయాడు? పౌలుని విడిచి వెళ్ళిపోయినా ఉంది వాక్యంలో. అర్థమైందా? పౌలు లాంటి వాడిని విడిచిపెట్టాడంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఇంకోడు ఉన్నాడు.
కాబట్టి మనం లోకాన్ని స్నేహించకూడదు. బాప్టిజం తీసుకున్నవారు ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. ఒక ఆయనకి బాప్తిజం ఇస్తూ ఉంటే, ఇట్లే ఒక ఆయనకి బాప్తిజం ఇస్తూ ఉంటే పాపం అదేదో ఊళ్ళో పాపం తెలియలేదు, ప్రభు నమ్ముకున్నాడు అన్నాడు, వచ్చేసినాడు, తీసుకున్నాడు. ఆయనకు బాప్తిజం ఇయ్యగానే, ఆయన నీళ్ళల్లో ముంచగానే ఆయన కంటే ముందు ఇంకొకటి బాప్తిజం తీసుకుంది, పైకి వచ్చేసింది నీళ్ళల్లో. ఆయన లేపకముందే నీళ్ళల్లో ఆయన ఆ బీడి కట్టేది రోడ్ జేబులో పెట్టుకున్నాడంట, అది తేలింది పైన నీళ్ళ మీద. పాపం తెలియక జేబులో పెట్టుకున్నాడు. ఏంద్ర ఇదేంద్ర నాయన, నీకు బాప్తిజం ఉంది, నీకంటే ముందు బీడి కట్ట తేలింది నీళ్ళల్లో అనగానే దానికి కూడా బాప్తిజం ఇచ్చేసిన అన్నట్టు. కాబట్టి అది కాదు బాప్తిజం. కాబట్టి మనం విశ్వాసం వచ్చి, మీరందరూ చాలా మంచోళ్ళు, తీర్మానం చేసుకున్నారు అన్న చెప్పినాడు, తీర్మానం చేసుకున్నారు, రక్షించబడినారు. చాలా సంతోషం. సంఘానికి ఎంతో సంతోషం, దేవునికి ఎంతో సంతోషం. మీరు దేవుని సంఘములు అంగములుగా చేయబడబోతున్నారు. ఇప్పుడు ప్రభు ఇచ్చే కృపావరం నిర్లక్ష్యం చేయక ప్రభు కొరకు జీవించినట్టుగా మీరు ఇచ్చే బాప్తిజ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించునుగాక. దేవుడి వాక్యం మన కొరకే దీవించు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. ఆశీర్వాదం ప్రార్థన చేయి. వాళ్ళు గుర్తింపబడటకు మరి నాయన, మరి అయినా నీ యొక్క వాక్యాన్ని అంగీకరించుటకు వారిలో మరి ఐదంతలు మీరు మేలు కనిపిస్తూ వచ్చిన నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుతున్నాను. దైవదాసుని అభిషేకించి మా ముందు తీసుకొచ్చిన లేఖలను బట్టి నీకు వందనాలు. మా హృదయంలో నా ప్రభ నీ యొక్క వాక్యం ద్వారా సంతోషం, ఆనందాన్ని మీరు అనుకరిస్తూ వచ్చిన నీకు ప్రేమను బట్టి కూడా నీకు వందమంది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నువ్వు వచ్చి పర్యంత వరకు నా ప్రభ ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో ఆ యొక్క సంతోషాన్ని పొందగలటకు మీరు కృప అనుగ్రహించి మీరే మహిమ పొందమని పాసానికి వస్తుంటున్నాను. మరి సంఘస్థులందరినీ కుప్పలో భద్రపరచండి, దీవించి ఆశ్రయించండి ప్రభా. ప్రతి అవసరం తీర్చి మీరే మహిమ పొందమని పాసానికి వస్తుంటున్నాను. మీరు నా ప్రభా మరి నీటి మీ బాప్తిజం సాక్ష్యం ఇచ్చుటకు మీరు వారికి ఇచ్చిన ఆ యొక్క శక్తిని బలాన్ని బట్టి కొంతమంది స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ దయగలాసలు కప్పించుకుంటూ మా కొరకై నా కొరకై తిరిగిన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి భవినంతో బదులు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎట్ ఎ టైమ్ ఆల్ టుగెదర్ ఆర్ వన్ బై వన్? అందరు నిలబడి లేచి రండి, బైబిల్ తీసుకోండి. రండి సిస్టర్, లేండి. మీరు కొంచెం వెనక్కి జరగండి, ఇక్కడ రావాలా. లైఫ్ స్టాండ్ వెనక్కి జరుపురా. లైఫ్ స్టాండ్ వెనక్కి జరుపు. ఇక్కడ రండి. చాలు నాన్న, బాబులేనా అన్నట్టు జరుపు. రేయ్ అది జరగండి, ఇంకా జరగండి అట్టు, ఇంకా జరగాలి, ఇంకా జరగాలి, ఇంకా జరగాల. వెనక్కి వెళ్ళిపోండి అందరూ, వెనక్కి వెళ్ళిపోండి అందరూ. అది అట్లా అటు తిరగండి, వరుసగా నిలబడి, వరుసగా నిలబడి, ఇటు రండి. ఇంకా 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 జరుగు, ఇంకా జరుగు అట్లా. సిస్టర్ నిలబడు, అటు నిలబడు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మీరు ప్రశ్నలకు సమాధానం అవునంటే మీ కుడి చేతిని పైకెత్తి అవును అని చెప్పాలా, కాదంటే ఎడమ చేతిని పైకెత్తి కాదని చెప్పాలా. సరేనా? మీరు ఇప్పుడు చెప్పే సాక్ష్యం బట్టి మీకు బాప్తిసం ఇస్తాం. సరే, బాబు యాదయ్య గారు, ఐజక్ మనమ్మ గారు, మీరు యేసుప్రభువుని విశ్వాసం ఉంచారా? మీరు చెయ్యెత్తాలా, పైకెత్తి సమాజం గట్టిగా చెప్పాలా ఉంచాము అని. బాప్తిజం తీసుకోవడానికి మీరు సంపూర్ణంగా సిద్ధమేనా? బాప్టిజం తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేసినారా? జానన్న కానీ, అక్క కానీ, ఆంటీ కానీ, ఇంకెవరైనా ఇక్కడ లోకల్గా విశ్వాసులు ఎవరైనా బలవంతం చేసినారా? నిజంగా చెప్పండి, ఎవరు చేయలేదు. ఇప్పుడు మీకు బాప్తిజం ఇస్తాం. బాప్తిజం ఇచ్చిన తర్వాత లోకంలో కలిసిపోకుండా దేవుని మందిరానికి నమ్మకంగా వస్తారా? మీ పాపములు క్షమించబడి ఉన్నాయన్న నమ్మకం మీకుందా? మీ పాపములు ఒప్పుకున్నారన్న నిశ్చయిత మీకుందా? చాలా సంతోషం. మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మీకు బాప్తిసం ఇవ్వడానికి సంఘం ఎదుట, దేవుని ఎదుట మేము సిద్ధంగా ఉన్నాం. దించండి చేతులు. మీరు అట్లా నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, బాప్టిస్ట్ సాక్ష్యం కొరకాయ సోడు బాబు, సోడు యాదయ్య, ఐజక్, మణమ్మ వారిని మీరు సిద్ధపరిచినందుకే స్తోత్రాలు. వారి కొరకాయ నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వనంటుండగా మీరు సంఘం ఎదుట వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి స్తుతిస్తూ వారి హృదయంలో కలిగిన రక్షణ కార్యమును బహిరంగముగా, బాహాటముగా సాక్ష్యం ఇవ్వనంటుండగా మీరు సంపూర్ణంగా సిద్ధపరిచి రాబోదినాలు నీ కొరకు సాక్షులు గుంటు కొరకై సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. కూర్చోండి. జాన్ దా చెప్పేసి అనౌన్స్మెంట్స్. దగ్గరికి వెళ్దాం. అక్కడ పాటలు పాడుతుంటాం. పాటలు పాడుతున్న సమయంలో వీళ్ళు తీర్మానం చేసుకున్న వాళ్ళు బ్యాప్టిజంలో వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మనం అందరం బయటకు వెళ్దాం. సిస్టర్స్ మార్నింగ్ ఒక వాష్రూమ్స్లో ఎవరు బ్రదర్స్ వాష్రూమ్లో బ్రదర్స్ బట్టలు మార్చుకోండి. సిస్టర్స్ మాత్రం సిస్టర్స్లో కూడా బాత్రూమ్ మీరు మార్చుకోవచ్చు. అంటే 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 ఏమని జరగమంటారు అక్క అక్క ఇంకా జరగాక చూత అంటే తీర్మానం స్థిరమైన నుంచి ప్రభుత్వ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, బాగుంటుంది కదా నమ్మకం స్తోత్రం. సో బాబు మీరు ఇచ్చిన తీర్మానం జరగాలి జరగాలి. అరే మీ నాయనమ్మని జరగమంటారా? డాడీ పట్టుకోనా? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అందులో బాబు డాడీ గారు మీరు ఇచ్చినటువంటి సాక్షి నుండి తండ్రి మీకు బాప్తిసం ఇస్తున్నాం. అయితే ప్రభుత్వం తీర్మానం చేస్తున్నావా? బ్యాప్టిజం తీసుకున్నావా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎవరి కాలంలో సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మళ్ళీ తట్టుకొని ప్రభుత్వం నిలబడతావా? దేని విడిచిపెడతావా? నిలబడతావా? నీవు ఇచ్చిన సాక్షులు బట్టి అయితే తండ్రి కుమారుని పరిశుద్ధాత్మమైన నామంలో నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నా. నిన్నియుంగని
సాక్షులు బట్టి తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఉన్నాం. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జై